అంటే ఇయర్లీ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంటుందని అంటారు కదా. ఒక 23, 24లో ఉన్నది 25లో రాకపోవచ్చు. నెక్స్ట్ 26లో కూడా క్వశ్చన్ ప్యాటర్న్ మారిపోవచ్చు. దానికి ఒక ఆన్సర్ ఉంటే దానికి 4 క్వశ్చన్లు ఉండొచ్చు కదా. అసలు పిల్లలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చూసిన అప్పటి క్వశ్చన్ ప్యాటర్న్కి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఎగ్జాక్ట్లీ మేడం. నీట్ తీసుకుంటే కరోనా బిఫోర్ ఒక సెషను, అప్ టు 24 సెకండ్ సెక్షను, 25th ఆన్వర్డ్స్ థర్డ్ సెషన్ అని అనుకుంటా. కరోనా బిఫోర్ నీట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉండే అంటే క్వశ్చన్ దాని ఆప్షన్ డైరెక్ట్ టిక్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. పర్టికులర్గా బయాలజీ రిలేటెడ్, బాటనీ అండ్ జువాలజీ రిలేటెడ్ 360 వస్తాయి, 355 అండ్ అబవ్ వస్తాయి. కానీ ఇప్పుడు థర్డ్ సెషన్ అనుకున్నాం కదా, 25th లాస్ట్కి జరిగిన ఎగ్జామ్ రిలేటెడ్ బయాలజీ, బాటనీ కానీ జువాలజీ కానీ 200 మార్క్స్ వచ్చినాయి అంటే ఎక్సలెంట్ మార్క్. దానికి రీజన్ ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ చేశారు. క్వశ్చన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ 9 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకప్పుడు సింగిల్ టైప్ ఉన్నది. ఆ 9 టైప్స్ ఏంటంటే ఫస్ట్ టైప్ మ్యాచ్ ది ఫాలోయింగ్, ఏబిసిడి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ 1 2 3 4 5 ఉంటుంది. సో A1 B2 C3 ఇది ఒక టైప్. సెకండ్ టైప్ వచ్చేసి కరెక్ట్ పెయిర్, ఇన్కరెక్ట్ పెయిర్. సేమ్ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఇస్తాడు. A1 కరెక్ట్, B2 రాంగ్, C3 కరెక్ట్, D4 కరెక్ట్. ఇన్కరెక్ట్ పెయిర్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏంటి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అదేవిధంగా థర్డ్ టైప్ తీసుకుంటే అసెర్షన్, రీజన్. అసెర్షన్ ఒక స్టేట్మెంటు, రీజన్ ఒక స్టేట్మెంట్ టైప్. రీజన్ అనేది అసెర్షన్ డిపెండ్స్ ఉంటుంది. ఇది థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ తీసుకుంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఉంటుంది. ఆప్షన్స్ ఏముంటాయి? స్టేట్మెంట్ 1 ఇస్తే స్టేట్మెంట్ 2 ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ స్టేట్మెంట్ 2 కరెక్ట్, థర్డ్ ఆప్షన్ బోత్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ బోత్ కరెక్ట్. ఇది ఫోర్త్ టైప్. ఫిఫ్త్ టైప్ తీసుకుంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్తాడు. అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేయమని అంటాడు.